రన్ టీవీ తెలుగు. నేను మీ శాలిని ప్రియ. ఈ రోజైతే మనం చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన పచ్చని చెట్ల మధ్యలో అయితే ఉన్నాము. ఈ ప్రదేశంని మీరు ఏమనుకుంటున్నారు? శ్రీశైలమా లేక హార్స్లీ హిల్సా? కాదు కాదు, మదనపల్లికి దగ్గరలో కదిరికి అతి సమీపాన ఉన్న తిమ్మమ్మ మర్రిమాను వృక్షం దగ్గర అయితే మనం ఉన్నాము. చూసారా ఎంత విశాలంగా ఉందో ఈ ప్రదేశం, పెద్ద పెద్ద వృక్షాలు. అసలు ఈ వృక్షం యొక్క చరిత్ర, విశిష్టత మరియు గొప్పదనం ఏమిటో తెలుసుకోవాలని మీకు కూడా ఉందా? అయితే రండి వెళ్దాం. మీకు మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఈ ప్రదేశానికి 700 సంవత్సరాలు కలిగిన ఘన చరిత్ర అయితే ఉంది. తిమ్మమ్మకు సంబంధించినటువంటి వంశీకులైతే ఇక్కడ మనతో పాటే ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా? నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? శ్రీ వెంకటరమణ. ఓకే, ఈ ప్రదేశానికైతే 700 సంవత్సరాలు కలిగిన ఘన చరిత్ర ఉందని తెలిస్తేనే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే దీని యొక్క చరిత్ర మరియు మీరు ఇక్కడ ఎలా పూజారయ్యారో మాకు కొంచెం వివరంగా తెలుపగలరా? ఆయమ్మ వంశీకులు. అవునా? అప్పుడు ఆ కాలంలో ఆయమ్మ కొన్ని కుటుంబం ఇక్కడ బుక్కపట్నం ఆయమ్మది పుట్టినిల్లు. ఓ, అప్పుడు ఆయమ్మ కొన్ని కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు మా వాళ్ళు ఇక్కడ అమ్మకి సైదోడికి ఇటుకు వచ్చేసినారు. ఓ, అట్లే నడుస్తా ఉంది వంశ పరంపరం, అట్లే పూజలు చేస్తాను. ఆ. అంటే వంశపారంపర్యంగా పూజలు పూజలు చేస్తాం. చేస్తూ. ఓకే ఓకే, అంటే మీకు వరుసకి తిమ్మమ్మ ఏమవుతారు? ఆడబిడ్డ. 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 ఓ, ఓకే ఓకే. అంటే ఎప్పటి నుంచి మీరు ఇక్కడ పూజలు అందిస్తున్నారు? మన వంశ పరంపరం అప్పటి నుంచి అంటే మీ పూజలు వంశం వాళ్ళ వంశం అట్లే పాత వంశం నుంచి వస్తా ఉంది. పూజలు నడుస్తానే ఉన్నాయి. 700 సంవత్సరాల నుంచి వంశీకులు మన వంశ పరంపరమే వాళ్ళకి పూజలు చేస్తా ఉన్నాం ఆయమ్మకు. ఓకే, అంటే మొదట్లో ఈ వృక్షం అనేది ఎంత ఉండిందని? అప్పుడు ఆయమ్మ భర్త చనిపోతే భర్తతో పాటు సజీవ దహనం అయిందట ఆ ప్లేస్ లో. ఓ, సజీవ దహనం అయిపోయిందా? సజీవ దహనం అయింది. ఆయమ్మ పోయింది. భర్త ఏదో జబ్బు వచ్చి చనిపోయినాడు. భర్త జబ్బు వచ్చి పుండ్ల వ్యాధి, కుష్టి వ్యాధి. కుష్టి వ్యాధి. కుష్టి వ్యాధితో భర్త చనిపోయినాడు. అప్పుడు ఆయమ్మ దైవ సంభూతురాలు. ఆయమ్మ అప్పుడు నేను ఈ బతకూడదు అని చెప్పేసి ఆయమ్మ అప్పుడు నేను భర్తతో పాటు సజీవ దహనం కావాలని ఆయమ్మ నిర్ణయించుకుంది. ఇప్పుడు మండలాల బదులు అప్పుడు పాల్యాలు ఉన్నాయట. ఏ కార్యం చేయాలన్నా పాల్య గారి అనుమతిని మనం అక్కడ కార్యక్రమాలు చేయాలంట. అప్పుడు కళలోనే పోయిందట ఆయన.
కొక్కంటిపల్లి ఈ సరిహద్దు. ఓకే ఓకే ఓకే. అప్పుడు ఆయమ్మ కొక్కంటి పోయి కలలో పోయిందంట, నైటే కలలో కలలో పోయి చెప్పిందంట, ఇట్లా నాకు భర్త చనిపోయినాడు, ఆ, నేను భర్తతో పాటు సజీవ దహనం కావాలా, ఉమ్, నాకు అనుమతి కావాలని చెప్పి అడిగిందట. లేదమ్మా దాని అప్పుడు అదేమున్నది ఉమ్, క్రూరాచారం అని దాన్ని రద్దు చేసినారు, ఓ, దాన్ని ఇప్పుడు ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేకి లేదు, సజీవ దహనం సజీవ దహనం, అవును. దానికి అనుమతి ఇచ్చేకి లేదని చెప్పి అప్పుడు అంటే అటువంటి భక్తురాలకైతే ఇస్తాము, వేరే వాళ్ళకైతే ఇయ్యము ఓ, అని అన్నాడంట పాలేగారు. అట్లయితే ఏమో చెప్పండి అంట. ఉమ్, సచ్చినగోలు బ్రతికించేది ఓ, బచ్చట్లో ఒక సంవత్సరం నాబుద్ధి ఎండిపోయిందట కాకర చెట్టు. కాకర చెట్టు, ఆ ఓకే, కాకర ఓకే. ఆ కాకర చెట్టు ఆ కాకర చెట్టు బ్రతికించమని చెప్పినాడు. 2 ప్రశ్నలు వేసినాడు ఆ పాలే గారు. వేస్తే అప్పుడు ఆయమ్మ సచ్చిన గోళ్ళను బ్రతికించింది, ఎండిన కాకర చెట్టు బ్రతికించింది. అప్పుడు అమ్మా నువ్వు దైవ సంబుద్రాలు, నువ్వు ఇంత మాత్రం భక్తురాలు నాకు తెలియలేదు, నీ జయప్రదంగా నేను వెనువెంటనే ఉండి నీ ఎమ్మడి ఉండి నీకు జయప్రదంగా నీ కార్యం జరిపేస్తానని చెప్పి అపాయం ఇచ్చినారట. ఉమ్, అప్పుడు ఆయన పాలే గారు వచ్చి స్వయంగా అక్కడనే ఆయన నిలబడి ఆయన కార్యక్రమాలు ఆయన అంత్యక్రియలు చేసి అప్పుడు వచ్చి అంటే అప్పుడు ఆయమ్మ చెప్పిందట, నేను భర్త చనిపోయాక నేను ఆయమ్మ చితులు పడాలనే కదా నిర్ణయించుకోండి. అవునవునండి. ఇప్పుడు చితికి 4 వైపులా 4 వట్టి మర్రి గుందలు నాటించిందట. ఓ, మరి గుంతలు, ఓకే, అట్లా 4 వైపులా 4 వట్టి మర్రి గుందలు. అప్పుడు ప్రజలకు చెప్పిందంటే, నేను స్థితిలో దుంకుతా, నేను నీరు పొంగుతుంది, ఆ, నీరు పొంగుతాని 3 చనిపోయి ఈశాన్య దశ కొంత సిగిరించి ఉమ్, మొహంతో మర్రి చెట్టు అయిపోతుంది, నేను మానవ జన్మున్నంతా మర్రి చెట్టు రూపంలో పూజింపబడతా అని చెప్పి ఆమె స్థితిలో దుంకేసిందట. ఓ, ఆయమ్మ చెప్పినట్టు స్థితిలో ఆయమ్మ స్థితిలో దుంకుతాను, నీరు పొంగడము, నీరు పొంగుతాను 3 చనిపోవడము, ఈశాన్య దశలో కొంత చిగురించడం. ఆ, ఆ చిగురించిన గుంజ ఇంత చెట్టు అయింది. ఇంత చెట్టు అంటే ఈ చెట్టు వచ్చి అట్లా అయిపోయినాక ఆ. ఇంత పెద్దగా అయింది, చిన్న చిన్న పెద్దగా. ఇంత చెట్టు అయిందంట. ఈ చరిత్ర 700 ఈ చెట్టుకు 700 సంవత్సరాలు వయసు దీనికి, ఈ చెట్టుకు. అంటే ఈ చెట్టు ఇప్పుడు ఇట్లా పూజించబడుతుంది అని చెప్పినారు కదండి, ఆ. సతీ సగమనం అయిపోయిన తర్వాత. ఆ. మళ్ళీ ఈ చెట్టు ఇక్కడ ఉందని చెప్పి ఇక్కడ వాళ్ళకి ఎట్లా తెలిసింది? చిన్న 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 ఇంప్రూవ్ అయ్యింది ఒక్కొక్కరికొకరు. అట్లా. నువ్వు నీకు చిన్న బిడ్డ, నీకు ఎవరు నీ పొలాన్ని నీకు ఎట్లా తెలుస్తుంది ఎవరు నీవు అని. ఏదో నువ్వు కొంచెం బయటపడి ఏదో చదువు సాము నేర్చుకొని ఫలానా గుర్తింపుకి వస్తే ఫలానా అమ్మ ఫలానా బిడ్డ అంటారు. అట్లా మీరు ఎన్నో తరం వారు? 7 తరాలు వంశీకునిమా. ఓ, ఈ మొత్తం గుడి ఇంత డెవలప్ అయింది కదండి, ఈ ఇంత డెవలప్ అవడానికి ఎవరు ముందుకు వచ్చారు, ఎవరు సహాయం చేశారు? మనట్ల వాళ్ళు రైతులే స్వామి. మళ్ళీ అంత ఇంత ఎవరే గవర్నమెంట్ గానీ ఎవరే సహాయం చేసిన అంత మన గ్రామస్తులు. అంటే గ్రామస్తులే మొత్తం ఈ గుడి యొక్క అభివృద్ధికి సహకరించారు. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే 10 పైసలే, అంత మన గ్రామస్తులు ఇంత ఈ స్థాయికి తెచ్చుకున్నారు. మొన్న ఎండోమెంట్ వాళ్ళు కూడా వచ్చినారు, వాళ్ళు కూడా ఇలా మా గ్రామ దేవత మేము పూజించుకుంటాము, మీకు ఇచ్చే అవసరం లేదు ఇవ్వము అని చెప్పేసి. ఓకే అండి, ఈ గుడిని చూడడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు? తమిళనాడు, కర్ణాటక, కేరళ, పైన అక్కడి నుంచి పైది వాళ్ళు కూడా వస్తారు, మా బయట వాళ్ళు కూడా. అంటే ఈ గుళ్ళో ఏమన్నా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు? ఉంటాయమ్మా. శివరాత్రికి బాగా జాతర జరుగుతుంది. అంటే ఈ వారం మొత్తంలో ఏ వారం ఎక్కువ ఈ గుడిని సందర్శించడానికి? శనివారం, ఆదివారం. శనివారం, ఆదివారం. ఆయమ ప్రత్యేక పూజ సోమవారం. ఆయమ పుట్టినది సోమవారం, ఆయమ వివాహం అయినది సోమవారమే, ఆయమ అగ్ని ప్రవేశం అయినది సోమవారమే. అందుకు ఆయన ప్రత్యేక పూజ సోమవారం. అంటే జనాలు భక్తులు రావాలంటే శనివారం, ఆదివారం. కొన్ని గుళ్ళు మనం చూసినట్లయితే చాలా చరిత్ర ఉంటుంది. కొన్ని కోరికలు తీర్చుకోవడానికి భక్తులు వచ్చి గుడికి అయితే వస్తారు. అదే విధంగా ఈ యొక్క గుడికి భక్తులు ఎటువంటి కోరికలు తీర్చుకోవడానికి వస్తారు? ఆయమ్మ ఎక్కువ సంతానానికి, వివాహానికి ముక్కు తీరుస్తుంది. ఇంకా వేరే కోరికలు కూడా తీర్చాలి. ముఖ్యమైన ఇప్పుడు అవే ఆ కోరికలే నెరవేరుతాయి. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువ సంతానం కోసే గుడికి కోరికలు తీర్చుకోవడం. సంతానం, వివాహం. అంటే సంతానం, వివాహం కోసం మెయిన్ వస్తారు. నిజంగా అండి చూసుకున్నట్లయితే నేను ఈ గుళ్ళో లోపలికి వస్తున్నట్లే ఫస్ట్ వీళ్ళని చూసి నిజంగా మనుషులేమో అన్నట్లు ఉన్నారు. అసలు వీళ్ళు ఎవరు? తిమ్మమ్మ భార్య భర్తమా? ఓ, వీళ్ళిద్దరు వంశం నుంచి వచ్చిన వారేనా మీరు? తిమ్మమ్మ వంశీకునివా? ఓ, చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ వంశం వాళ్ళు అంటేనే. పోలికలు కూడా కొంచెం అదే విధంగానే ఉన్నాయి. ఓ, మీరు వీళ్ళ వంశీకులు? వీళ్ళ అమ్మయ్య వంశీకులు. ఓకే.
స్వామి వంశీకులు కూడా ఉన్నారు, బయట ఉన్నారు. బయట ఉన్నారు. తంబాలపల్లి ఓకే ఓకే. అంటే వీళ్ళ వంశీకులు కూడా ఉన్నారా ఇక్కడ? ఉన్నారు. మేము తిమ్మమ్మ మర్రిమాను దీని యొక్క వంశీకులు ఉన్నారని తెలుసు, వీళ్ళ వంశీకులు కూడా ఉన్నారని తెలియదు మాకు. చాలా ధన్యవాదాలండి. మాకు చాలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. మేము ఇక్కడ ఈ టెంపుల్ కి వచ్చిన ఫస్ట్ లో చాలా సందేహాలు అయితే మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే విధంగా మా రన్ టీవీ తెలుగు ఛానల్ వాళ్ళకు కూడా ఈ గుడి చరిత్ర కొంచెమే తెలుసు అనుకున్నారు, కానీ ఈ వీడియోతో వీళ్ళకి చాలా ఎక్కువ విషయాలు అయితే మీరు తెలియజేశారు. కానీ మాకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. రాణి మేడం, నీకు స్థలం చెప్తాను. చెప్పండి. అమ్మ అక్కడ కాపురం చేసే కోట ఉంది. భర్తకు కుష్టి వ్యాధి ఇస్తే ఇక్కడ అది ఊరి బయట ఉంది మా ఊరి బయటనా? ఓకే ఓకే ఓకే. ఆమెకు భర్తకు కుష్టి వ్యాధి ఇస్తే ఊర్లో ఉంటే అంటుకుంటుంది, అంటువ్యాధి ప్రజలకు మన గురించి ప్రజలకు ఇబ్బంది పడతారని అక్కడ ఊరి బయట పోయి ఆ తాటాకులు కూడా చేసుకుని అక్కడ అమ్మ సేవ చేసిందంట తిమ్మమ్మ. అప్పుడు చుట్టూ పాత పురాతనమైన కోట, నేను చూడంగా జరిగింది ఇంత. అది పాడుపడిపోయింది ఎప్పుడో 700 సంవత్సరాల చరిత్ర అది. అది వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి, అది పాడుపడిపోయింది. అప్పుడు గుడి టెంపుల్ గింపుల్ ఏం లేదు, చుట్టూ కోట మాత్రం ఉన్నది. కోట మాత్రమే. అంటే అక్కడ ఏమన్నా టెంపుల్ ఏమన్నా చెప్తాను, టెంపుల్ మాత్రం అప్పుడు నేను చూసిన వీటికి నా బుద్ధి వచ్చినాక టెంపుల్ గింపుల్ ఏం లేదు. పురాతనమైన పాత కోట. మా ఊర్లో ఒక ఆయన భక్తుడు ఉన్నాడు, అంటే వేదాంతి. ఆయన కొడుకు బేల్దారి, కొంచెం ఎంతో సింపుల్ గా బేల్దారి పని చదవచ్చు. వస్తే అప్పటికి ఆ అబ్బాయి అటు పోయి ఈ పెద్ద ఆయన అంతా చెట్టు కొట్టేసినాడు. దాన్ని చెట్టు కొట్టేసి ఇట్లా ఈ ఆకారంతో టెంపుల్ కట్టించినాడు. టెంపుల్ కట్టించి పూజలు స్టార్ట్ అయిన వచ్చి నేను చూసిండేది, నేను చూడంగా జరిగిండేది. అది పూజలు స్టార్ట్ అయినాయి. పూజలు స్టార్ట్ అయితే అప్పుడు పూజలు స్టార్ట్ అవుతానంటే దేవమూల మర్రి చెట్టు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి పూజలు నడుస్తాయి. ఇప్పుడు ఇంత ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది టెంపుల్. చెప్పినారు కదండి అక్కడ గుడిసె వేసుకొని వాళ్ళు నివసించారని. సుమారు ఎన్ని సంవత్సరాలు నివసించారు? 100 సంవత్సరాలు నివసించినారు అక్కడ. భర్త చనిపోయినాడు. భర్త చనిపోతే మళ్ళీ ఆయన ఇక్కడ అగ్నిగుండం ప్రవేశం అయిపోయింది. అప్పటి నుంచి ఇట్లా పూజలు నడుస్తున్నాడు. అయ్యాడు మర్రి చెట్టు కావడం. నాకైతే నిజంగా ఆ ప్లేస్ చూడాలైతే చాలా ఆశ్చర్యం. మంచి ప్లేస్ మా వీటి పైన మంచి ప్లేస్. ఓకే అండి, అట్లయితే మేము వెళ్ళి చూస్తాం ఖచ్చితంగా. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, వెళ్ళి చూడాలని అనిపిస్తుంది నాకైతే. అదే విధంగా మా రన్ టీవీ తెలుగు వ్యూవర్స్ కూడా చూపిస్తాను. సరేమా. వాళ్ళ భర్త అయిన బాలవీరయ్యకు కుష్టి వ్యాధి సోకటంతో ఆ గ్రామంలో నివసిస్తే అక్కడుండి ఆ జనసంచారానికంతా కూడా ఆ వ్యాధి వ్యాపిస్తుంది అనగా సోకుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆ గ్రామాన్ని వదిలి ఇక్కడ వచ్చి స్థల నివాసం ఏర్పాటు చేసుకున్నారని ఇక్కడ స్థానికులైతే మనకు చెబుతున్నారు. బాలవీరయ్యకు కుష్టి వ్యాధి వచ్చిన తర్వాత ఇక్కడ స్థల నివాసం ఎలా ఏర్పాటు చేసుకున్నారో మనం ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కోటని చూడండి, ఎంత పురాతన కాలమైనదిగా ఉందో. ఆ రాళ్ళు కానీ ఆ చెక్కిన విధానం కానీ. బాలవీరయ్యకు కుష్ఠవ్యాధి సోకిన తర్వాత తిమ్మమ్మ ఇక్కడ స్థల నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ కొన్ని సంవత్సరాలు నివాసం ఉండినారని చరిత్రకారులు చెబుతున్నారు. తిమ్మమ్మ వాళ్ళ భర్తకు కుష్ఠవ్యాధి సోకిన తర్వాత ఊరు జనం అంతా బయటికి వెళ్ళి నివాసం ఏర్పరచుకోండి అని చెప్పిన తర్వాత వీళ్ళు ఇక్కడికి వచ్చి అయితే నివాసం ఏర్పరచుకున్నారు. కానీ చూడండి ఇక్కడ ఈ రాయిలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్కొక్కటి మనం చూసినట్లయితే ఈ ఒక్కొక్క రాయిని ఒక 5 మంది మోస్తే తప్ప మనము ఒకరి వల్ల అయితే సాధ్యం కాదు, కేవలం ఇద్దరి వల్ల అయితే సాధ్యం కాదు. ఒక్కొక్క రాయిని 5 మంది మోస్తే తప్ప అసలు ఇంత పెద్ద కోటని అయితే కట్టలేం. కానీ ఇంత చిన్న స్థలంలోనే వీళ్ళు 4 పక్కలా ఉండే విధంగా ఎంత బాగా అలంకరించుకున్నారు ఈ కోటని. అప్పట్లో అయితే ఇక్కడ దట్టమైన అడవి ప్రాంతం కనుక ఇక్కడైతే ఆహారం కూడా ఏవి దొరికేది కాదు. నీటి సౌకర్యం కూడా కొన్ని కిలోమీటర్లు నడవలసి వస్తుంది. కానీ వాళ్ళకి ఆ ఆహారం లేకపోయినా నీరు లేకపోయినా ఏ విధంగా వాళ్ళు జీవనం సాగించారో చూస్తున్నట్లయితే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది నాకైతే. ఎట్లా జీవించి ఉంటారో ఇన్ని సంవత్సరాలు. చూడండి లోపల చూసుకున్నట్లయితే చిన్న గది, ఎంత చూడముచ్చటిగా నిర్మించుకున్నారు ఈ కోటనైతే. కానీ ఇంత చిన్న దాంట్లోనే వీరిద్దరూ ఏ విధంగా జీవనం సాగించారనేదో
ఆలోచిస్తుంటేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది నాకైతే. ఆ కాలంలో అసలైతే ఏమి సౌకర్యాలే ఉండేది కాదు. ఆహారం దొరకాలన్నా కూడా చాలా దూరం వెళ్ళవలసి వచ్చేది. ఇక్కడ జీవులు జంతువులు కూడా ఇక్కడ ఎక్కువ సంచరిస్తూ ఉండేవి. వాటి నుంచి కూడా వీళ్ళు వాళ్ళు కాపాడుకుంటూ ఏ విధంగా వీళ్ళు జీవనం సాగించారనేది చాలా ప్రశ్నార్థకంగా అయితే ఉంది నాకు అట్లయితే. చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో ఈ గది అయితే. చిన్న కోట, ఈ కోటలోనే వీళ్ళిద్దరూ జీవనం సాగించారని ఇక్కడి గ్రామస్తులు అయితే మాకు తెలిపారు. చూడండి ఈ కోట ఎంత ఉందంటే చాలా చిన్న గది, చెప్పాలంటే ఒక ముగ్గురు కూడా ఉండేలేరు ఈ గదిలో. అలాంటిది వీరిద్దరూ ఏ విధంగా జీవనం సాగించేవారో తెలుస్తూ అంటేనే ఒక రకంగా ఉంది. ఒక్క మనిషి అయితే జీవించడానికి వీలవుతుంది, కానీ వీళ్ళిద్దరూ ఆ కాలంలో ఇంత పెద్ద కోటని ముచ్చటగా నిర్మించుకొని ఏ విధంగా జీవనం సాగించారో చూస్తుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. అదేవిధంగా తిమ్మమ్మ వాళ్ళ భర్త అయిన బాలవీరయ్యకు కుష్ఠవ్యాధి ముదరడంతో కొంతకాలానికి మరణించాడు. తిమ్మమ్మ తన భర్త చనిపోయిన తర్వాత ఇక్కడ ఒక మర్రి చెట్టునైతే మర్రి మొక్కనైతే నాటడం అనేది జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, ఇక్కడ మనము వీడియోలో చూసుకున్నట్లయితే తిమ్మమ్మ నాటిన చెట్టే ఈ మర్రి చెట్టు. ఒక చిన్న మొక్క నాటింది ఆమె తిమ్మమ్మ, కానీ ఇప్పుడు చూడండి ఎంత పెద్ద వృక్షంగా ఉందో, ఎంత ఊడలు ఉన్నాయి చూడండి. దీనికి చాలా పెద్దగా ఉన్నాయి, దీని వేర్లు కూడా చాలా పొడవుగా ఉన్నాయి. అదేవిధంగా చెట్టు కూడా చాలా బలంగా ఉంది. అదేవిధంగా తిమ్మమ్మ మర్రిమాడును సందర్శించిన భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ మనసులో ఉన్న కోరికలను నెరవేర్చుకోవడం కోసం ఇక్కడ ముడుపుల రూపంలో ఇక్కడ భక్తులు కట్టినటువంటి ముడుపులను అయితే మీరు ఈ వీడియోలో చూడొచ్చు. చూడండి ఎంత బాగా కట్టారో. తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేని తిమ్మమ్మ ఇక్కడ జీవనం కొనసాగించలేక తిమ్మమ్మ పరమశివుడు, మనం మొదటగా చూసుకున్నట్లయితే ఒక పెద్ద కొండ చూసాం చూడండి, ఈశ్వర మల్లయ్య కొండ చూసాం చూడండి, పెద్ద కొండ. అక్కడ తిమ్మమ్మ వెళ్ళిపోయి అక్కడే ఒంటరిగా జీవనం సాగిస్తూ అక్కడ దొరికేటటువంటి పండ్లు తింటూ జీవనం సాగించిందని ఇక్కడి చరిత్రకారులు మరియు గ్రామస్తులు అయితే మాకు తెలిపారు. తన భర్త మరణించిన తర్వాత ఇక్కడే సంచరిస్తూ, ఈ దట్టమైన అడవి ప్రాంతంలో సంచరిస్తూ ఇక్కడ దొరికేటటువంటి పండ్లు తింటూ సంచారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేదని ఇక్కడ స్థానికులు అయితే మనకు చెబుతున్నారన్నమాట. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కొండ యొక్క ప్రాముఖ్యత ఏమనగా, తిమ్మమ్మ సంచరిస్తున్న కాలంలోనే ఈశ్వరుడు ఒకసారి ఈ కొండపైన ధ్యానం చేశారన్నమాట. అక్కడ పరమశివుడు ధ్యానం చేసినారు కాబట్టి ఈ కొండకి అంత ప్రాముఖ్యత అనేది ఉంది. పరమశివుడు ధ్యానం చేసి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఇక్కడి స్థానికుల ప్రకారం ఈ కొండలో అయితే దీనిని ఈశ్వరాలయంగా పిలవడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్థానికులు చెబుతున్న దాని గురించి చూసినట్లయితే, అంటే ఈ కొండ కూడా చరిత్ర అనేది జస్ట్ ఇక్కడ పరమశివుడు వచ్చి ఒకసారి ధ్యానం చేసి వెళ్ళిపోయారు కాబట్టి దీనిని ఈశ్వరాలయంగా చెప్తారు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పరమశివుడు మధ్యలో ఉన్నారు, ఇక్కడ తిమ్మమ్మ, అక్కడ తిమ్మమ్మ వాళ్ళ హస్బెండ్. ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి ఇక్కడ గుడి స్థాపించినారు ఇక్కడ స్థానికులు. ఇప్పుడు కావాలంటే మనం ఒకసారి లోపల వెళ్ళి గర్భగుడి లోపల ఎలా ఉందో మనం వెళ్ళి ఒకసారి చూద్దాం. కొండ చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో, అసలు ఇంత ఆశ్చర్యంగా ఉంది ఈ కొండ చూడడానికి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ చివరిలో చూడండి, కనిపిస్తున్నారా వినాయకుడు. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే తిమ్మమ్మ వాళ్ళ భర్త దగ్గర ఏవో కొన్ని రకాల జంతువులను అయితే ముద్రించడం జరిగింది. ఉదాహరణకు ఏనుగు, పులి, కృష్ణ జింక, నెమలి ముద్రించడం జరిగింది. అదేవిధంగా ఇటుపక్క కూడా కొన్ని రకాల స్తూపాలను అయితే చెక్కారు, కానీ అవి మనకు అంత స్పష్టంగా కనపడడం లేదు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అదే విధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే భక్తులు ఈ ఈశ్వరాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ తమ యొక్క కోరికలు తీర్చుకునేవారు. ఒకరాయి మీద ఒకరాయి ఇలా అమర్చడం వల్ల భక్తులు కోరికలు ఇక్కడ తీరుతాయని వాళ్ళ యొక్క గాఢ నమ్మకం. ఒకసారి మనం లోపల వెళ్ళి చూద్దాం. చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో, అసలుకి నమ్మలేకపోతున్నాం ఇంత అద్భుతంగా ఎట్లా చెక్కారా అని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వేమనకు సంబంధించినటువంటి కొన్ని రకాల సమాచారాన్ని ఇక్కడ గోడల మీద పొందుపరచడం అనేది జరిగింది. ఆ కాలంలో ఇంత అద్భుతంగా చెక్కారంటేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ఈనాటి కాలంలో ఇంత మహిమ గల టెంపుల్ ఉందా అని చెప్పి అందరూ షాక్ అయ్యేలాగైతే వీళ్ళు డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ లోనే మనకు వేమన యొక్క సమాచారం అందిస్తే, ఇక్కడ మాత్రము శివుని యొక్క దేవాలయం అనేది మనకు దర్శనమిస్తుంది. చూడండి ఎంత బాగుందో ఆ విగ్రహాలు కానీ, ఆ చెక్కిన విధానము, ఆ లోపలంతా విజువల్స్ మీరే చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఇంత అద్భుతంగా ఎలా చెక్కినారనేది చాలా నమ్మశక్యం అయితే కావడం లేదు. ఇది చూడండి, మీరు చూసినట్లయితే చూడండి, కొండ పైన దీన్ని గుడిని నిర్మింపజేశారు. ఈ కొండలోనే మహాశివుడు ధ్యానం చేశారని ఇక్కడ స్థానికులు అయితే మనకు చెబుతున్నారు. ఈ తిమ్మమ్మ మర్రిమాను యొక్క చరిత్ర అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప విషయంగా ఉన్నది. అదే విధంగా ఈ తిమ్మమ్మ మర్రిమాన్ అనేది గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా ఎక్కింది. అసలు ఈ తిమ్మమ్మ మర్రిమాన్ యొక్క చరిత్ర అనేది మనం చాలా వరకు కొన్ని వీడియోస్ లో కొంచెం మాత్రమే తెలుసుకున్నాం. కానీ ఈ రోజైతే ఈ తిమ్మమ్మ మర్రిమాన్ యొక్క అసలు చరిత్ర ఏమిటో తెలిసిన వారు ఒక గైడ్ ఉన్నారు. వాళ్ళతో సంప్రదించి మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు ఎద్దుల మనోహర్ అండి. నేను ఇక్కడ ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ తిమ్మమ్మ మర్రిమాను సైట్ గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. తిమ్మమ్మ మర్రిమాను అంటే ప్రపంచంలోనే ఒక పెద్ద మహావృక్షంగా 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో 1989లో వరల్డ్ బిగ్గెస్ట్ బనియన్ట్రీగా గిన్నిస్ బుక్లో ఈ చెట్టు నమోదైందండి. మరి ఆ తిమ్మమ్మ ఎవరు, ఆమె ఎక్కడ పుట్టారు, అసలు ఆ తిమ్మమ్మ ఈ మర్రి చెట్టుకు ఆ తిమ్మమ్మకు ఎండబడిన అభినవ సంబంధం ఏంటి అంటే, చూడండి, తిమ్మమ్మ గత జన్మలో సుజని అనేటువంటి పేరుతో స్త్రీగా జన్మించడం జరిగింది. మరి అప్పుడు బాల్య వివాహాలు చేసేవాళ్ళు. అలాగే అమ్మవారికి కూడా బాల్య వివాహం చేస్తే బాల్యంలోనే అమ్మవారు తన భర్తను కోల్పోవడం జరిగింది. బాల్యం తీరిన తరువాత ప్రజల మధ్యన జీవించడానికి ఇష్టం లేక దండకారణ్యం, మనం ఉన్న ఈ ప్రదేశం పేరు దండకారణ్యం. చూడండి, ఇప్పటికీ ప్రజెంట్ చుట్టూ ఎత్తైన కొండలే ఉన్నాయి. మరి ఈ దండకారణ్యంలో అమ్మవారు ఇక్కడే పళ్ళు ఫలాలు కందమూలాలు తింటూ కాలక్షేపం చేస్తూ తపస్సు చేసుకుంటూ ఇక్కడే జీవించారట. మరి ఇక్కడికి ఉత్తరపు దిశన చూడండి ఆ పెద్ద కొండ, ఆ కొండ మీద ఈశ్వరుడు తపస్సు చేసేవారంట. అందుకే ఆ కొండకు ఈశ్వరమల అని పేరు వచ్చింది. మరి అక్కడ చూడండి, మనకి ఇటు పక్కన ఈ స్తూపం ఉంది కదా, ఇదే స్థలమందలి బృహద్వాదిస్త మహర్షి అని ఒక మునివరుడు తపస్సు చేసేవారట. మరి ఇటువంటి ప్రాంతానికి కాలీనుడు అని ఒక బోయవాడు రాజుగా ప్రజా పరిపాలన చేసేవారట. అనుకోకుండా ఒక్కరోజు అమ్మవారు ఇక్కడికి ఉత్తరపు దిశన సలిపిరి బుగ్గ అని పేరు, 10 సంవత్సరాలు కరువు వచ్చినా సరేనండి ఇప్పటికీ అక్కడ నీరు పొంగుతూనే ఉంటాయి, పేరే సలిపిరి బుగ్గ. మరి అనుకోకుండా ఒక్కరోజు అమ్మవారు ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ దాహం తీర్చుకుంటుంటే ఈ వేటకు వచ్చిన రాజు ఏదో పెద్ద జంతువు పొదల మధ్యన శబ్దం చేస్తుంది అని ఆ శబ్దానికి గురి చూపి బాణం వేశారట. ఆ వదిలిన బాణం అమ్మవారు తన 2 కళ్ళు త్రెగవేసుకుని వెళ్ళిపోయి, అప్పుడు అమ్మవారు కనుచూపు లేక అతనికి శాపం ఇచ్చారట. అటు నుంచి ఎటుపోను దారి తెలియక అరణ్య ప్రాంతం అంతటా తిరుగుచూ తడబడుతూ వస్తుండగా ఈ యోగ నిష్టలో ఉన్న మునివరుని మీద పడిపోవడం జరిగింది. అప్పుడు ఆ మునివరుడు ఆగ్రహించి, ఎన్నో ఏళ్ళుగా చేస్తున్న నా జపాని ఒక స్త్రీ భంగం చేసిందని కోపోద్రేకంతో నీవు నా జడలబడే ఊడలు పెంచి వటవృక్షమైపోదుగా కానీ శపించడం జరిగింది. అప్పుడు అమ్మవారు ప్రార్థించారట, అయ్యా ఇది నా అపరాధం కాదు, నా ప్రమేయం లేకుండా జరిగింది, ఎవరో చేసిన నేరానికి మీరు నన్ను శిక్షించారు, ఎన్ని జన్మాదులు ఎత్తినా మానవ జన్మం రాదు, మానవ జన్మం వచ్చినా నాకు ఇహపర సుఖాలకు నోచుకొని భర్తను కోల్పోయాను, తిరిగి మళ్ళీ నాకు మానవ జన్మం వచ్చే మోక్షం లేదా, అలాంటి భాగ్యాన్ని ప్రసాదించండి స్వామి అని ప్రార్థించారట అమ్మవారు. మరి యోగనిష్టలో ఉన్న మునివరుడు కలిదెరిచి, నా శాపం వినిదేయుటకు వీలు కాదమ్మా,
అయితే తక్షణం వటవృక్షం కామని నేను ఆదేశించడం లేదు గనుక ఇక్కడికి ఈ జన్మానికి నీకు పులు స్టాప్ అవుతుంది. మళ్ళీ నీ కోరిక మేరకు స్త్రీగా జన్మిస్తావు. ఇప్పుడు చనిపోయిన భర్తనే నీవు మళ్ళీ భర్తగా స్వీకరించి కలియుగంలో కొంతకాలానికి చాటి స్త్రీకి పతివ్రత ధర్మం ఎలాంటిది చాటేదానికి కుష్టి వ్యాధి రూపంలో నీ భర్తకు నువ్వు కొంతకాలం సేవ చేయవలసి ఉంటుంది. అటు తర్వాత మీ భర్త చనిపోయినప్పుడు నేను యోగం చేస్తున్న ఇదే స్థలమందలి అగ్నిగుండం ఏర్పాటు చేసుకొని దానికి చితికి 4 వైపులా 4 ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి నీవు సతీసాగమనం చేసిన వెంటనే చితి నుంచి నీరు పొంగి చితికి ఈశాన్యపు దిక్కున నీవు నాటిన వట్టి మర్రి కొమ్మ మహిమాన్వితమైన మర్రి చెట్టై కలియుగం ఉన్నంత కాలం మీ పేరుతో ఆ చెట్టు పూజింపబడుతుంది. ఇటు 2 జన్మాల చరిత్ర నీకు కనుశక్తి వినిశక్తి ప్రసాదిస్తున్నానని గత జన్మలో బృహద్వధిస్థ మహర్షి సుజనీకిచ్చిన శాపం మరి వరం అండి. అలాగే మరి ఇప్పుడు మనకు ప్రపంచ పర్యాటకులందరూ సందర్శిస్తున్నటువంటి పుట్టపర్తి సత్యసాయిబాబా గారు ప్రక్కనేనండి విలేజ్ బుక్కపట్నం. ఆ బుక్కపట్నంలో చెన్నకై వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకు శెట్టిబలిదల వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా ఆనాటి సుజనీయే తిమ్మమ్మ అనేటువంటి పేరుతో అక్కడ జన్మించడం జరిగింది. మరి బుక్కపట్నం నుంచి ప్రస్తుతం మనం ఉన్న ఇదే ఊరండి. ఈ ఊరి పేరు గూటి బయలు. ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. మరి పతియే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేస్తూ ఆనాటి ప్రజల దగ్గర అమ్మవారు ఓ మహాపతిరథ శిరోమణిదిగా బిరుదు కూడా పొందారు. మరి కొంతకాలానికి అమ్మవారి భర్త చనిపోవడం జరిగింది. అప్పుడు అమ్మవారు కూడా సతీ సాగమనం చేయాలి. ఇలా చేయాలంటే చూడండి, అప్పుడు మనకు విజయనగర సామ్రాజ్యుల ప్రజా పరిపాలన. మరి ఇప్పుడు మండలాలు ఉన్నాయి. అప్పట్లో పాలేగాల రాజ్యం. అలా మనమున్న ఈ ప్రాంతం అండి కొక్కంటి పాలెం. ఆ కొక్కంటి పాలెం ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరం. ఈ కొక్కంటి పాలెం ఎందాక ఉంది చూడండి, కరెక్ట్గా ఈ మర్రి చెట్టు బౌండరీ. చెట్టు అనుకోని అవతల తలుపుల పాలెం. అమ్మవారికి గత జన్మ ఫలం చేత జరుగునది జరగబోనది ఎక్కడ ఏమున్నది కనుశక్తి వినిశక్తి 2 ఆనాడు మునివరుడు ప్రసాదించాడు గనక సరిహద్దులో నేను సతీ సహగమనం చేసి సరిహద్దు పాలెలోకి నేను వెళ్ళేటువంటి అవకాశం ఉంది కనుక అటువైపు పాలేగారితో కూడా చర్చించి అతని యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి అని అమ్మవారు ఆ రాత్రి భర్త చనిపోతున్నట్లే ఫస్ట్ తలుపుల పాలే గారికి అమ్మవారు కలలో ప్రత్యక్షం అవడం జరిగింది. అయ్యా మాది గూటి బయలు, నా పేరు తిమ్మమ్మ అంటారు, నా భర్త బాలురే చనిపోయారు, నేను భర్తతో పాటు సతీ సహగమనం చేయాలని సంకల్పించాను, అటు తర్వాత పెద్ద మహావటవృక్షంగా మారుతాను, అప్పటికి మీ పాలు లేకుండా నేను వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక నన్ను అనుమతించండి అని ప్రార్థిస్తే మరి ఇటువైపు పాలే గారు సకాలంలో స్పందించకపోగా ఈమె గొప్ప పతివ్రతట మర్రి చెట్టు అవుతుందంట అని ఆనాడు అమ్మవారు మనసు గాయపడేటట్లు మాట్లాడారట. అందుకు అమ్మవారు ఆనాడు తన బౌండరీ దాటి మీ ఏరియాలోకి 6 అంగుళం అడుగు పెట్టను అని శపథం చేశారండి. మరి నేటికి ఈ మహావృక్షం కరెక్ట్గా బౌండరీలోకి అయిపోయింది. చుట్టూ చూడండి ఎంత దూరం ఉందో. మరి ఇక్కడ చూడండి ఇక్కడే ఉంది. మరి ఇక్కడ వచ్చిన చెట్టు కూడా అక్కడ వెళ్ళకుండా చక్కగా పైకి పోయేది చూడండి. మరి ఆనాడు అది తలపల పాలెం, ఇప్పుడు గానపెంట మనను, ఇది కొక్కంటి పాలెం, ఇప్పుడు నమ్మలు పులుకుంట మనను, ఇట్లే కొనసాగుతుంది. మరి ఇక్కడి నుంచి కొక్కంటి పాలే గారికి కలలో ప్రత్యక్షమై సతీ సాగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే ఇటువైపు పాలే గారు అన్నారట, అమ్మా నేనిచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో మీరు పతివ్రత ధర్మాన్ని నిరూపించుకుంటే తప్పకుండా అనుమతిస్తాను అన్నారు. చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు. ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి 2 యందు అమ్మవారు విజయం సాధించి తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలే గారు ఆశ్చర్యపోతూ ఏంటమ్మా ఇది ఎలా సాధ్యం,
చనిపోయిన పక్షులు ఎండిన కాకర చెట్టు రెండూ బ్రతికించారే, అలాగే భర్తను కూడా మళ్ళీ బ్రతికించుకోవచ్చును కదా అని ప్రశ్నించడం జరిగింది. అందుకు అమ్మవారు చెప్పారంట, అయ్యా, రుణము తీరి భర్త చనిపోతే సమాజంలో ధర్మానికి విరుద్ధంగా చనిపోయిన భర్తను మళ్ళీ బ్రతికించుకోవడం భావ్యం కాదు. పతిభక్తి కలిగిన స్త్రీలు పతితో పాటు సతీసాగమనం చేయడం ఒక ధర్మం కనుక నన్ను అనుమతించండి అని ప్రార్థించడం జరిగింది. పాలే గారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు సకల సౌకర్యాలతో మీకు అక్కడికి వచ్చే సహాయం చేస్తానని వాగ్దానం చేశారు. మరి రేపింత సమయానికి మీరు గూటి బయలుకు రావాలి, సమయం చెప్పి అమ్మవారు మళ్ళీ ఇక్కడే ప్రత్యక్షమయ్యారు. నిద్రలో ఉన్న పాలే గారికి మెలకువచ్చి చూస్తే కలలో బ్రతికించిన కాకర చెట్టు పక్షులు ప్రత్యక్షంగా అక్కడ సాక్ష్యం ఇస్తున్న వలన ఇది వాస్తవమైనటువంటి చరిత్రగా భావించి తన సైన్యంతో, రాదగినటువంటి సైన్యంతో, బంధుమిత్రులతో, అమ్మవారికి కావలసిన సుమంగళి వస్తువులతో ఇక్కడ హాజరయ్యిందే. చూడండి, అమ్మవారి కోరిక మేరకు ఈ మధ్యలో గోపురం కలిసి పెట్టారు కదా, పసుపు బట్ట కట్టారు చూడండి, అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే దానికి 4 ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటారు. 1355 సంవత్సరంలో మాఘమాసంలో సోమవారం నాడు అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేసే వేళ చుట్టూ ఉన్న వేలాది మంది ప్రజలకు చివరిసారిగా కొన్ని ముఖ్యాంశాలు చెప్పారు. అయ్యా, నేను నిజమైన పతిభక్తి కలిగిన పతివ్రతనైతే, పతి సేవ చేసిందానైతే మా శరీరాల అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చితి నుంచి నీరు పొంగి చితికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మర్రి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగిరించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం తిమమ్మే మరిమాననేటువంటి పేరుతో పూజింపబడుతుంది వాగ్దానం చేస్తూ అమ్మవారు అక్కడ అగ్నిగుండ ప్రవేశం చేశారండి. మరి అమ్మవారు చెప్తున్నట్లే సతీసాగమన కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. మరి ఆనాడు అక్కడ చిగురించిన ఒక చిన్న మొక్క మరి ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమమ్మే మరిమా. ప్రజెంట్ ఇప్పుడు 9 ఎకర్స్ ఉందండి. ప్రధానమైన చెట్టు మొదలంటే అక్కడే, ఆ స్తూపమే మొదలకు సాక్ష్యం. ఆ మొదలనేది దినదిన ప్రవీణమై 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో 1989 సంవత్సరంలో గిన్నిస్ రికార్డ్ అయింది. ఆ చెట్టు మొదలనేది 100 అడుగుల విస్తీర్ణం ఉండేదటండి. 585 సంవత్సరాల వరకు ఈ చెట్టు ఒకే కనెక్షన్తో కలిసే జీవించింది. కానీ ఒరిజినల్ ఇప్పటికే 90 సంవత్సరాల క్రితమే ఏజ్బార్ అయి పడిపోయిందండి. ఆ మొదలకు అమ్మవారు సతీసాగమనం చేసిన దానికి సాక్ష్యమే ఇలా తయారు చేసి తిమమ్మ బాలవీరిని సతీసాగమన మండపం అని పేరు పెట్టారు. సాక్షాత్ అమ్మవారు సతీసాగమనం చేసిన పుణ్యభూమి, ఈ మహావృక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి. ప్రతి ఒక్కరూ లోపల వెళ్ళి 3 లేక 5 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలు పోయి శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం. ప్రతి ఒక్కరూ అక్కడ చూడు. ఇంతే కాకుండా ఈ మహావృక్షం దగ్గర మహిమలు ఉన్నాయండి. ఇదివరకు మీరు ఎప్పుడు ఎక్కడ చూడని ఆశ్చర్యపరిచేటువంటి సంఘటన ఈ మహావృక్షం తిమ్మమ్మ మరుమా దగ్గర ఉన్నాయి. అవి ఏంటంటే, ప్రపంచమని సందర్శించాము ఉత్సాహంతో, దయచేసి ఎవరు కూడా ఈ మర్రి చెట్టు టచ్ చేయకూడదండి, తాకూడదు. మరి చిన్న కొయ్య కానీ ఆకు కానీ కూడా తన వెంట చెట్టు దాటి తీసుకెళ్ళకూడదు. పసుపు కుంకాలు ప్రసాదాలు తీసుకోవచ్చు. బలి పూజలు మాంసాహారాలు అటువంటి చేయకూడదు. బయట సేవించి కూడా ఇక్కడికి రాకూడదు. రెండవది, ఒక మంచి వరం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు సంతానం, వివాహం, ఏదైనా కోరికలవచ్చు. అమ్మవారిని ప్రార్థించి మృక్కుబడి చేసుకొని అక్కడ ఆలయ పూజారులు ఇచ్చిన ముడుపులు ఇక్కడ ఈ విధంగా కడతారు. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. మనం అనుకున్న కోరికలు అమ్మ యొక్క కృప చేత నెరవేరుతాయనేటువంటి నమ్మకం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు తావులేదు. ఇప్పటికీ కూడా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది వాళ్ళ కోరికలు నెరవేరడం వలన
ఆలయాలు కట్టించడం, ఇలా షెడ్లు వేయించడం కూడా జరుగుతుంది. మూడవది, ఇక్కడికి వచ్చిన మీరు ఎప్పుడు ఎక్కడ చూడని ఆశ్చర్యం చూడండి. ఈ మహావృక్షాల పైన పక్షులు గూడు కట్టవు, కానీ పక్షులు పగలంతా ఇక్కడే ఉన్నా, మరిపలి తిని ఆస్వాదిస్తున్నా, మరి ఎక్కడే కానీ గలిచ్చేవి. ఎంత క్లీన్గా ఉంటుందో చూడండి. రాత్రి సమయాన ఈ చెట్ల మీద పక్షులు నిద్రించవు. మరి ఎందుకు ఇలా అంటే, ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు మళ్ళీ తిరిగి జీవం పోసి తన పతిభక్తిని చాటుకున్నారు కదండి. ఆ కృతజ్ఞతాభావం చేత పక్షులు కూడా ఇప్పటికీ భక్తి మార్గంలో వెళ్తున్నాయట. కానీ నోరు లేనటువంటి పశు పక్షాదులకే ఇంత భక్తి భావం ఉన్నప్పుడు కేవలం మన మనసుల బారి నుంచి రక్షించుకోవడం కోసమే ఈ విధంగా ఫెన్సింగ్ వేయడం జరిగింది. మరి ఇక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయండి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి 4 రోజుల పాటు మహాశివరాత్రోత్సవాలలో అమ్మవారి కార్యక్రమాలు ఆస్వాదిస్తారు. మరి ఇప్పుడు ఈ చెట్టును ఎప్పుడైతే ప్రపంచ రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్లో నమోదైందో, అక్కడికి మన సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్కు చెట్టుని కేటాయించింది. వారి సంరక్షణలో ఈ చెట్టు దినదినాభివృద్ధి చెందుతుంది. అంటే 1989లో వాళ్ళు తీసుకున్నప్పటికి 7.74 సెంట్లు ఉంటే ప్రజెంట్ ఇప్పుడు 9 ఎకర్స్ ఉందండి. వాళ్ళ యొక్క కృషి ఫలితంతో ఈ చెట్టు దినదినాభివృద్ధి చెందుతుంది. మరి దేవస్థానం మాత్రం ఇప్పటికీ ఒక విలేజ్ కమిటీ హ్యాండ్ ఓవర్తో, వచ్చిన పర్యాటకులు ఇచ్చిన స్వచ్ఛంద విరాళాలతో, సంతానం పొందిన వాళ్ళు, కోరికలు ఏడిన వాళ్ళు ఇచ్చిన విరాళాలతో ఆలయాభివృద్ధి కార్యక్రమాలు, నిత్య పూజలు, ప్రతి ఏటా మహాశివరాత్రోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది తిమ్మమ్మ మరిమాను యొక్క అసలు చరిత్ర అండి. నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మామూలుగా మనం చూసుకున్నట్లయితే ఈ తిమ్మమ్మ మరిమాని యొక్క చరిత్ర గురించి చాలా వరకు కూడా కొద్దిగా మాత్రమే తెలుసుకుని ఉంటారు. అంటే లైక్ వీడియోస్ లో అట్లా చూడడం వల్ల కొంచెమే తెలుసుకుని ఉంటారు. కానీ ఈ రోజు అయితే దీని యొక్క పూర్తి చరిత్ర, అసలు చరిత్ర అయితే మీరు చాలా చక్కగా వివరించారు. అదే విధంగా మా రన్ టీవీ తెలుగు ఛానల్ వాళ్ళకు కూడా చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ. ఇది మీ యొక్క కృషి ఫలితమేనండి. చాలా మంది ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు, కానీ సమయం అడిగితే 4 minutes 5 minutes దాటకూడదు ఉంటారు. అందుకే అసలు చరిత్ర అనేది నేను కూడా ఇంతవరకు ఏ ఛానల్కి ఇవ్వడం లేదు. ఫస్ట్లోని మిమ్మల్ని అడిగాను, మీరు అసలైనటువంటి చరిత్ర ప్రపంచవ్యాప్తంగా భక్తులకు తెలియపరుస్తామంటే కాస్త టైం పడుతుంది అని మీతో టైం తీసుకొని అసలైనటువంటి తిమ్మమ్మ చరిత్ర, తిమ్మమ్మే మర్రి చెట్టుగా ఎలా మారారు చూడండి. ఒక దేవాలయం అనేది కాదండి, ఈ చెట్టు అణువణు యొక్క అమ్మవారి దేహమే కనుక ఇక పాదరక్షలతో రాకూడదు, మద్య మాంసాలు చేయించి రాకూడదు, నిష్టగా రావాలి. ఎంత నిష్టగా వస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ యొక్క తిమ్మమ్మ మరిమాను గురించి అయితే మనము అసలు చరిత్ర అయితే గురువు గారి దగ్గర నుంచి అయితే తెలుసుకున్నాం. అదే విధంగా ఇక్కడికి సందర్శించినటువంటి భక్తుల అభిప్రాయాలు కూడా ఈ రోజు మనం తెలుసుకుందామా? మీ పేరు? లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? గౌరీబిద్నూర్. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి మీరు? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం రావడం. ఓకే, దీని యొక్క ಚರಿತ್ರೆ విన్నారు కదా, మీకు మీ ಫೀಲಿಂಗ್ ಏಮಿ? ಚೆನ್ನಾಗಿ ಅನ್ಸ್ತು. ಅಂದ್ರೆ ಅವ್ರು ಹೇಳಿದೆಲ್ಲ ನೀಟಾಗಿ ಅರ್ಥ ಆಯ್ತು. ಸ್ವಲ್ಪ ಇದು ಈ ಪ್ಲೇಸ್ ಬಗ್ಗೆ ಡೀಟೇಲ್ ಆಗಿ ತಿಳ್ಕೊಂಡ್ವಿ. ಇಲ್ಲಿಂದ ಮಹತ್ವ ಏನು ಅದೆಲ್ಲ ಅರ್ಥ ಆಯ್ತು. మీ పేరు? ప్రసన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుండి. ఓకే, దీని యొక్క చరిత్ర తెలుసుకున్నారు కదా, రియల్ స్టోరీ. అవును. అది తెలుసుకున్న తర్వాత మీ ఫీలింగ్ ఏమి? సో యాక్చువల్ గా ఒక ఉమెన్ అంటే ఉమెన్ నుండి ఇంత చేయవచ్చు అంటే ఇంత డెడికేటెడ్ గా ఉంటారు. డెడికేటెడ్ టు ఫ్యామిలీ, డెడికేటెడ్ టు హస్బెండ్ ఎస్పెషలీ. అండ్ అంటే ఇంత పెద్దగా ఒక చెట్టు అంటే ఇట్స్ నాట్ ఏ వెరీ స్మాల్ అండ్ ఈజియెస్ట్ థింగ్. ఓకే, ఈవెన్ ఇట్స్ బికమ్ వెరీ బిగ్ banyan tree. అండ్ గురుగారు చెప్పారు చాలా మహత్వం ఇక్కడ ఉందని. And even I heard about this. I watched few of the videos with respect to this tree, and we came for the first time. ఓకే. Then Vinaka actually it's more interesting. I just wanted to know more about the tree. Really, it's all about the dedication. If we have a good deservedness and if we have a good faith, definitely it will happen.
ఓకే. నమస్తే అండి. మేము ఒక నిమిషం. యాక్చువల్గా విజయనగరం జిల్లా నుంచి వచ్చాం. సత్యసాయి మన పుట్టభద్ర స్వామి డివోషన్ కోసం, స్వామిని దర్శించడం కోసం. యాక్చువల్గా నేను ఇక్కడికి ఇది రావడం 4వసారి. తిమ్మమ్మ వచ్చిన ప్రతి వాళ్ళని కూడా ఇక్కడ నేను తీసుకొస్తుంటాను. కానీ ఫస్ట్ అంటే నేను ఈ చరిత్ర అంతా వినడం, ఊరికిన రావడం, చూడడం, వెళ్ళిపోవడం తప్ప యాక్చువల్గా దీని స్టోరీ ఇంత ఉందన్నది నాకు తెలీదు. మన గైడ్ గారు చాలా బాగా వివరించారు. నిజంగా చాలా అద్భుతంగా ఉండేది. దీన్ని బట్టి ఇది ఒక పెద్ద, నా అభిప్రాయం కూడా మారింది. ఓకే. ఇదంటే ఇది ఒక పవిత్రమైన ప్రాంతం లాగా ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇదివరకు ఏదో ఒక విహారయాత్రలో వెళ్ళి అలా దర్శించుకొని వెళ్ళేవాడిని. వారు చెప్పిన తర్వాత ఇట్ ఈస్ వెరీ చాలా పవిత్రమైన ప్లేస్. చాలా జాగ్రత్తగా మనం మర్యాదగా అమ్మవారి గురించి ఇవన్నీ విషయాలు తెలిసాక చాలా అద్భుతంగా ఉంది. ఆయనకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇంత విషయాలు చెప్పినందుకు. మేము విజయనగరం జిల్లా చీపురుపల్లి ఊరు నుంచి వచ్చాము. మాకు ఒరిస్సా బార్డర్ 5 గంటలు పడుతుంది. మాకు ఇది చాలా దూరము. మేము ప్రతి సంవత్సరం పుట్టబర్తి వస్తుంటాం సత్యసాయి బాబా వారి సమాధిని దర్శించుకునేదానికి. కానీ ఇది నేను రావడం మొదటిసారండి. నేను మా అమ్మ దగ్గర, మా నాన్నగారి దగ్గర, మా బాలవికాస్ గురువు గారి దగ్గర కూడా తెలుసుకున్నాను. తిమ్మమ్మ మరిమా అని ఒక ప్లేస్ ఉంది, అది గిన్నిస్ వరల్డ్ రికార్డు. ఆమె సతీసాగమనం చేసిందని తెలిసింది. కానీ ఇప్పుడు గైడ్ గారు చెప్పిన తర్వాత ఆమె చేసిన గత జన్మలో ఉంది, ఇప్పటిది వాస్తవంది, పుట్టు పూర్వతరాల నుంచి ఇప్పుడు జరుగుతున్నంత వరకు చెప్పిన విషయం బట్టి తెలిసింది ఏంటంటే ఇది చాలా మహిమాన్విత ప్రదేశము. కలియుగం ముందు కూడా సతీసాగమనం, భర్తని సేవ చేయడం అనేది ఉండేది. కానీ ఇప్పుడు కూడా ఈ కలియుగంలో కూడా ఈమె ఒక ఆదర్శవంతురాలుగా ఒక సామాన్యమైన ప్రాంతంలో, ఒక మారుమూల ప్రాంతంలోని ఇంత దినిగా ఇచ్చేసి ఇంతమందికి వ్యాప్తి చెందేటట్టుగా చేయడానికైన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఇక్కడున్న గ్రామస్తులకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. మనము ప్రకృతిని కాపాడుకుందామని చెప్తున్నాం కానీ ఆ ప్రకృతి ఇక్కడే ఉందండి కాపాడుకునేదానికి. ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది మనం మన దగ్గరలో ఉన్న చుట్టుపక్కల పరిసరాలను ఎలా చూసుకోవాలనే ఇది నాకు ఇక్కడ చూసిన తర్వాత ఇంకా బాగా అర్థమైందండి. థ్యాంక్ యూ. మీ పేరుమా? పద్మావతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కదిరినానికి వచ్చినాము. కదిరి నుంచి వస్తున్నారా? కదిరినానికి వచ్చినాము. ఓకే. ఏం ఇక్కడికి రావడానికి మీరు కారణము? చూద్దామని వచ్చినాము. ఎన్నిసార్లు ఇది 4వసారి రావడం. 4వసారి రావడమా? 4 4 సార్లు వచ్చినారు కదా, ఏం పర్పస్ రావడం 4 సార్లు మీరు? ఈడంటే అంత ఇది అనమాట, ఆకర్షణ పెరుగుతుంది అనమాట. చూద్దాము పదాము అనేది ఆయన అట్లా పిలుచుకుంటుంది అనమాట. అందుకనే చూసేకి వస్తాము. చూసేకి వచ్చినారా? చూసేకి ఓకే. ఓకే. వచ్చినాము. అంటే 4 సంవత్సరాల నుంచి కూడా వస్తున్నారు? 4 సంవత్సరాలు అంటే 3 ఏళ్ళకు ఒక దఫా 3 ఏళ్ళకు ఒకసారి అట్లా అట్లా. వస్తాం. ఈ శివరాత్రికి జరుగుతుంది కదా, అప్పుడు 3 దఫాలు వచ్చినాము. ఇది 4వ దఫా. ఓకే. ఇది ఓకే. 4వ దఫా రావడం. శివరాత్రికి పలతలకు పోతామన్నమాట. ఓకే. ఓకే. పలతలనాక గెండినాక తిమ్మమ్మ మారినాక కదిరి. ఓకే. దీని యొక్క పూర్తి చరిత్ర మీరు తెలుసుకున్నారా ముందు ఎప్పుడైనా, లేదా ఇప్పుడే వినడమా? ఇప్పుడే ఫస్ట్ వినడము. time వచ్చినా కూడా నైట్ చూసుకుంటాం, వెళ్ళిపోతాంటాం అంతే. ఓకే. ఓకే. అంతే, ఇప్పుడే వినింది ఇదంతా స్టోరీ అంతా ఇప్పుడే. నీ పేరు ఏం పేరు? కృతిక. కృతిక. నా ఎన్నో క్లాసు? సెకండ్ పియూసీ. సెకండ్ క్లాసా? సెకండ్ క్లాసా? ఓకే. 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 ఏమి ఇక్కడ ఈ టెంపుల్ ఫస్ట్ టైం కదిరి స్వామి చూసేకి వచ్చింటి. అవును, ఎందుకు భయపడుతున్నావు? బాగా కూర్చో, ఏం తినేంలే, చెప్పు. ఫస్ట్ టైం వచ్చిండేది నేను. ఓకే. Like అంటే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి, ముందు ఎప్పుడు రాలేదా? ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం అమ్మమ్మ తోడుకొని వచ్చింది. ఓకే. దీని యొక్క హిస్టరీ ఏమైనా విన్నావా ముందు ఎప్పుడైనా? ఇదే ఫస్ట్ టైం వింటేండే, ఇదే ఫస్ట్ టైం చూస్తాండేది. ఓ ఓకే. ఫస్ట్ టైం చూస్తాండవా? ఫస్ట్ టైం నేను వచ్చింది, ఫస్ట్ టైం కదిరికి. ఇట్లా వీళ్ళు తోడుకొని వచ్చినారు, ఇట్లే ఫస్ట్ టైం. నేచర్ కూడా బాగుంది అంతే, నాకు ఇదే అంతే తెలుసు. ఓకే. ఈ మొత్తం ఈ చెట్టు అంతా వెళ్ళి చూసావా? లేదు, అక్కడ నుంచి చూసుకొని వచ్చినాం. ఓహో. ఓకే. ఓకే. ఇదంతా చూద్దాంలే చూద్దాంలే అని వచ్చినారా? మీరు ఇలా చూసారా చెట్టు ఇదంతా? ఇల్లు చూసిందంట, అంటే నేను పిలుచుకొని వచ్చిన వెళ్తా. ఓ, ఆ ఓకే. అమ్మాయి నా మనవరాలు. ఓహో. ఈ ఓకే. ఓకే. పాప ఓకే. ఇది. నీ పేరేం పేరు? చెప్పు. నీ పేరేం పేరు? మోక్షిత. మోక్షిత. ఎన్నో క్లాస్ నువ్వు? 8th. 8th క్లాసా? ఎన్నోసారి ఇక్కడికి రావడం నువ్వు? ఫస్ట్ టైం ఫస్ట్ టైం నువ్వు కూడా రావడము? ఓకే. ఓకే. ఏ ఊరు మీది? కదిరి. కదిరా? ఈ గుడి గురించి నీకేం తెలుసు? ఇప్పుడు మీరు చెప్తా అంటే తెలిసింది. ఓహో, మేము చెప్తేనే తెలిసిందా? ఓకే. ఓకే. అంతకు ముందు ఏం తెలియదా నీకు? ఓకే. ఓకే. ఈ చరిత్ర అంతా విన్నావు కదా, దీని ద్వారా నీకు ఏమర్థమైంది?
అంటే ఇక్కడ ఒక్క అమ్మవారు ఒక్క చెట్టు పెట్టి ఇక్కడ ఇన్ని చెట్లు మొలిచాయి కదా అట్లా. ఓ అది నీకు కొంచెం బాగా ఆశ్చర్యంగా అనిపిస్తుందా? మొత్తం చూసావా చెట్టు? లేదు, ఇంకా చూడలేదా? థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నాకైతే భారతదేశంలో ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన తిమ్మమ్మ మర్రిమాను వృక్షం అనేది మన భారతదేశంలో ఉన్నందుకైతే నేను చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా చాలా మంది వీడియోస్లో మీకు తిమ్మమ్మ మర్రిమాను యొక్క చరిత్ర గురించి కొద్ది నిజాలను మాత్రమే చూపించారు. కానీ మేమైతే ఈరోజు ఈ వీడియోలో మీకు తిమ్మమ్మ మర్రిమాను యొక్క అసలు చరిత్ర, దాని యొక్క నిజాలు మరియు తిమ్మమ్మ వారి భర్త నివసించినటువంటి మొత్తం ప్రదేశాలు కూడా మీకు చూపించడం అనేది అయితే జరిగింది. ఇటువంటి ఆసక్తికరమైన మరియు గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రదేశాలతో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. అదేవిధంగా మన భారతదేశంలో మీకు నచ్చినటువంటి గొప్ప చరిత్ర కలిగిన ప్రదేశం ఏమిటో కింద కామెంట్లో చెప్పండి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ సైనింగ్ ఆఫ్. బై బాయ్.